చిన్న మీ అందరు ఎక్కడైనా విజయవాడనా? Yes, విజయవాడ. ఓకే, మరి సంక్రాంతికి వచ్చేస్తున్నారు, మరి రామ్ చరణ్ గారు వచ్చేస్తున్నారు, బాలకృష్ణ గారు వచ్చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు మూవీస్ ఎలా ఉండబోతున్నారు? రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ, లైక్ బాలకృష్ణ గారు డ్యూక్ మహారాజ్ గారు వచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? డ్యూక్ మహారాజ్. అవునా? అదేంటి జై బాలయ్య. గేమ్ చేంజర్ కూడా గట్టిగానే ఉంది అంటున్నారు కదా? లేదు లేదు, ఎంత చేసినా కానీ బాలయ్య బాబుని ఎవరు మీట్ మీకు జై బాలయ్య. దేనికి బాలయ్య బాబు అంటే ఎందుకు ఇష్టం? క్రష్. అంటే ఇప్పుడు ఆయన న్యూ యూత్ లో కనబడుతున్నాడు కదా, ఎంత ఏజ్ వచ్చినా కూడా. ఎలా అనిపిస్తుంది బాలకృష్ణ గారు? సింక్ లో ఉన్నాడు కదా, బాగున్నాడు. కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ. ఓకే, బాలకృష్ణ గారు డైలాగ్ అంటేనే ప్రీవియస్ పెద్ద ఎన్టీఆర్ ఆ టైప్ ఆఫ్ గుర్తొస్తారు. ఎలా అనిపిస్తుంది ఆ డైలాగ్ కానీ, ఆ టైమింగ్ కానీ? బాలకృష్ణ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది? అందుకే మాకు నచ్చుతున్నారు బాలకృష్ణ. ఎంత ఏజ్ లో ఉన్నా కానీ డైలాగ్ డెలివరీ అంతేది చాలా బాగుంటుంది. కాబట్టి మేము అందరం ఖచ్చితంగా సంక్రాంతికి బాలయ్య సినిమాకి వెళ్తాం. బేసికల్గా మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు ఎప్పుడు చిరంజీవి ప్లస్ వర్సెస్ బాలకృష్ణ గారు ఎప్పుడు సంక్రాంతికి గట్టి పోటీగా ఉంటుంది, వీళ్ళిద్దరు పోటీగా ఉంటుంది. మరి ఈసారి కొడుకుని పంపిస్తున్నారు రామ్ చరణ్ గారిని. మరి బీటింగ్ ఇస్తుంది అంటే పోటీగా ఉండిద్దా? బాలకృష్ణ గారికి రామ్ చరణ్ గారికి పోటీ ఉండిద్దా? Of course, ఖచ్చితంగా ఉంటుంది. అది అఖండ తర్వాత బాలకృష్ణ గారిని గట్టిగా చూడాలనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకు బాలకృష్ణ గారిలో తీసిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? లెజెండ్. మీకు? అఖండ. అఖండ చూసినారా? అఖండ. ఓకే, ఈసారి కూడా అలాంటి రేంజ్ లోనే థియేటర్ పగిలిపోతాయి అంటారా ఈ మూవీ ద్వారా? ఓకే, అంటే బాలకృష్ణ గారు బేసికల్లీ ఇన్ని మూవీస్ తీసినా కూడా అదే టైమింగ్, అదే డైలాగ్, అదే కట్అవుట్, అదే లుక్ లో కనబడుతున్నారు కదా. ఈసారి ఎలా కనబడాలను? మాసా కాకుండా రొమాంటిక్ లో కనబడాలనుకుంటున్నారు? రెండు కంపెనీ. ఓకే, ఈ సంక్రాంతికి అయితే వెయిటింగ్. సంక్రాంతి ఫెస్టివల్ బాలకృష్ణ గారి ఫెస్టివల్, రామ్ చరణ్ గారి ఫెస్టివల్? బాలకృష్ణ. ఓకే అమ్మా.